హాయ్ హలో నమస్తే అందరికీ. నేను మీ వెంకట్. ఈ వర్షపాతం జరిగినటువంటి విధ్వంసం చూస్తూ ఉంటే ఈ విపత్తు మరి అసలు ముందు ముందు హైదరాబాద్ నగరం అనేది ఉంటుందా? మరి కాలజ్ఞానం ప్రకారం పోతులూరు వీరబ్రహ్మం గారు చెప్పినటువంటి కాలజ్ఞానం కావచ్చు, మరి ఆస్ట్రోడామ్ చెప్పినటువంటి ఫ్రెంచి ఆస్ట్రాలజిస్ట్ చెప్పిన ఆస్ట్రోడామ్ చెప్పినటువంటి ఇది కావచ్చు. అంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని సంఘటనలు జరుగుతాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మన తెలుగు ఇదికి సంబంధించి అయితే మనకి పోతులూరి వీరబ్రహ్మం గారి కాలజ్ఞానం చూస్తే చాలా జరిగినట్టుగా తెలుస్తుంటాయి. అది మానవ సంబంధాలకు సంబంధించి వావి వరుసలు ఉండవు అని చెప్పి ఏది ఈ ఆడపిల్లల పైన జరిగేటువంటి వాటికి అది చెప్పడం ఇప్పుడు అదైతే మనకి సర్వత్రా చుట్టూ అదే కనబడతా ఉంది. మరి మామూలు రాజ్యాలు వెళ్తారని చెప్పి మామూలు ఎవరైతే ఈ నిచ్చెన మెట్ల కుల సమాజంలో దిగువ స్థాయిలో ఉన్న వర్గాలు ఖచ్చితంగా రాజ్యాధికారానికి వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. అవి జరుగుతుంది. మరి ప్రకృతి పరంగా పెరుగుట విరుగుట కొరకే సముద్రాలు కుంచుకుపోయి కొన్ని నగరాలే మాయమైపోతాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి అది ఇప్పుడు జరుగుతూ ఉంది. సముద్రాలు వేడెక్కుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే అసలు ముందు ముందు మన నగరాలు ఉంటాయా? ఈ సముద్రాలను ఆనుకొని ఉన్నటువంటి నగరాలు కావచ్చు. అంటే ఇక్కడ మనకు తెలుగు రాష్ట్రంలో అంటే విశాఖపట్నం అంటే ఆంధ్రాలో ఎక్కువ సముద్ర తీర ప్రాంతం ఉంటుంది. శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే నెల్లూరు వరకు దాదాపు చాలా ఎక్కువ తీర ప్రాంతం ఉన్నటువంటిది ఇది. మరి ఆ ప్రాంతాల్లో వైజాగ్ కావచ్చు, అటు మచిలీపట్నం, ఇట్లా చాలా ఉన్నాయి. రాజమండ్రి అంటే సముద్రం కాకపోయినా అక్కడ కృష్ణా గోదావరి నది ఉంది, నదుల పక్కన ఉండే నగరాలు ఇవన్నీ కూడా ఉంటాయా, మాయమైపోతాయా? అంటే ఇది పోతులూరి వీరబ్రహ్మం గారు చెప్పినటువంటి ఈ భవిష్యత్తు కాలజ్ఞానం కాకపోయినా కూడా సరే, ఆయన చెప్పినవి కొన్ని జరుగుతూ ఉన్నాయి. నమ్మేవాళ్ళు నమ్ముతారు. కాలజ్ఞానం అంటే నమ్మని వాళ్ళకి ఏమీ లేదు. కానీ నేను పూర్తిగా విశ్వసించలేను. కానీ ఇది జరుగుతున్నటువంటి ప్రకృతిపరమైన న్యాచురల్ కెలామిటీస్ మనం గమనించినట్లయితే ఖచ్చితంగా అంటే ప్రకృతిలో ఒక ఒత్తిడి వచ్చేసింది. దానికి మనిషి మరి చేస్తున్నటువంటి తప్పిదాలే కారణం అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు ఇంత అభివృద్ధి చెందినప్పుడు, ఇంత పారిశ్రామికరణ లేనప్పుడే మరి దారుణమైనటువంటి వ్యాధులు అవి ప్రబలడం జరిగింది. దాంతో కొన్ని వందల మంది ఇదవటం, వేల మంది చనిపోవటాలు కూడా జరిగినాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నప్పుడు వరదలు రావడం అనేది ఇప్పుడు ప్రత్యేకంగా కొత్తగా వచ్చింది కాదు, ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు పట్టణాలు పెరిగింది, పట్టణీకరణ పెరిగింది. మరి నీళ్ళు వెళ్ళే దారులలో ఆక్రమణలు చేసి, భూ కబ్జాలు చేసి అక్కడ కట్టడాలు కడతా ఉన్నారు. దాంతో ముంపులు, అది చిన్న నగరం హైదరాబాద్ కావచ్చు, విజయవాడ కావచ్చు, ఖమ్మం కావచ్చు, కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓవరాల్గా మనం చూసినట్లయితే మామూలుగా జరుగుతున్న నీళ్లు వెళ్ళే దారులకు అడ్డం లేకుండా ఉంటే ముంపు అనేది జరగదు. పైనుంచి మరి ఇప్పుడు మహారాష్ట్రలో ఎక్కువ వర్షపాతాలు పడి అక్కడ వరదలు బాగా వచ్చి ఆడ ప్రాజెక్టులు నిండిపోతే ఇక్కడ వదిలేస్తారు, ప్రాజెక్టులు నీళ్లు వదులుతారు, గేట్లు. అవి వదిలినప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి నదులకు వచ్చేస్తాయి, కృష్ణా గోదావరి నదులకి వచ్చి అవి వచ్చి ఇక్కడ పడ్డప్పుడు ఇక్కడ మరి ఆ ఫ్లో ఎక్కువైపోయి ఈడపడే వర్షాలతో పాటు మరి ఆ పైనుంచి వచ్చే వరద కూడా యాడ్ అయినప్పుడు తట్టుకోలేనటువంటి పరిస్థితి అవి నగరాల మీదకి రావటం జరుగుతూ ఉంది. మనకు భద్రాచలం, ఖమ్మం జిల్లా హైలీ ఎఫెక్టెడ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో. తర్వాత విజయవాడ నగరం కనపడుతుంది. ఎందుకు? ఖమ్మం జిల్లా చూసినట్లయితే 52 సెంటీమీటర్లు పడింది ఆడ వాతావరణం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. వరంగల్ జిల్లా, మహబూబాబాద్ జిల్లా దారుణంగా ఎఫెక్ట్ అయింది. మరి కరీంనగరం కొంతవరకు, నల్గొండ జిల్లా, దక్షిణ తెలంగాణ అంతా హైలీ ఎఫెక్టెడ్గా కనపడతా ఉంది. సో చూస్తే మరి 52 సెంటీమీటర్లు ఇప్పుడు అదే వర్షపాతం మన ఇదిలో ఇక్కడ హైదరాబాద్ ఎందుకు మాయమవుతుంది, ఈ నగరాలు మాయమవడానికి కారణాలు ఏంటి అనేది మనం చూస్తే కాలజ్ఞానాలు, ఆస్ట్రాలజీలు పక్కన పెడితే ఈ భూమి మీద జరుగుతున్నటువంటి ఒత్తిడి కావచ్చు, ఈ ఇండస్ట్రియలైజేషన్ వల్ల జరుగుతున్నటువంటి పొల్యూషను, పంచభూతాలు కూడా భూమి, నీరు, ఆకాశం, అగ్ని, వాయువు అన్నీ ఏది శుద్ధంగా ఉంది,
అన్నీ పొల్యూషన్ అయిపోయినాయి, అన్నిటి మీద ఒత్తిడి పెరుగుతూ ఉంది. సో ఒత్తిడి పెరుగుతున్నప్పుడు ప్రకృతి తట్టుకోదు. అల్టిమేట్లీ అంటే ఈ జీవరాశుల్లో మ్యాన్ ఈజ్ సుప్రీం అల్టిమేట్ జీనియస్ అని అనుకోవచ్చు, కానీ కాదు. నేచర్ ఈజ్ అల్టిమేట్ అండ్ సుప్రీం. ప్రకృతి తలుచుకుంటే మనిషి సాధించిన వందల వేల సంవత్సరాల డెవలప్మెంట్ని ఇట్లా కన్ను మూచి తెరిచే లోపు నేలమట్టం చేయగలదని చెప్పి మనకు అనేక సంఘటనలు తెలియజేస్తూ ఉన్నాయి. ఉదాహరణకి సునామీ అంటే 2004 ముందు వరకు నాకు తెలియదు. సముద్రాలు ఆ స్థాయిలో పొంగుతాయని అది ఎప్పుడు అనుకోలేదు నేనైతే. కానీ అది చూసి ఆశ్చర్యపోయాం. ప్రపంచానికి అది ఒక కెలామిటీ అనేది ఇట్లా ఉంటుంది, సముద్రాలు పొంగితే అనేది ఇంట్రడక్షన్ మాత్రమే జరిగింది. నిజంగా మరి ఇప్పుడు వాతావరణంలో అబ్నార్మల్ చేంజెస్ వచ్చినాయి. దానికి కారణం ఏంటి? మనిషి యొక్క మరి దుర్మార్గమైనటువంటి ఆలోచన విధం, పొలిటికల్ కరప్షన్ కావచ్చు, బాధ్యత రాహిత్యం, అన్అకౌంటబిలిటీ పొలిటికల్ సిస్టంలలో. ఇది ఒక్కళ్ళని బ్లేమ్ చేయటం అని కాదు, ఓవరాల్గా దేశవ్యాప్తంగా మనం చూడొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో అందుకు మినహాయింపు కాదు. అకౌంటబిలిటీ లేని వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా దారుణాలు జరుగుతాయంటానికి ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఈ వర్షపాతం తాలూకు ఎఫెక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని ఉదాహరణలు మాత్రమే. సో మొత్తం మీద మరి ఇప్పుడు అదే 52% వర్షపాతం హైదరాబాద్ నగరంలో పడితే ఏంటి పరిస్థితి ఉంటుందా? మన చుట్టూ ఇక్కడ సముద్రాలు లేకపోవచ్చు, ఇక్కడ పెద్ద పెద్ద నదులు లేకపోవచ్చు, కానీ మరి 2020 ఒకసారి మనం రివైండ్ చేసుకుందాం. 2020 కరోనాకు ముందు వర్షాకాలంలో ఏ స్థాయిలో వర్షాలు పడేటప్పుడు హైయెస్ట్ వర్షపాతం ఇక్కడ రికార్డ్ అయింది. 1908లో పడ్డటువంటి అంత శాతం అది ఏది 2020లో మన హైదరాబాద్ నగరంలో పడ్డటువంటి వర్షపాతం ఎంతంటే 20%. 20% వర్షపాతానికి నగరం అల్లాడిపోయింది. అపార్ట్మెంట్లు నిండిపోయినాయి, నీళ్ళు వెళ్ళిపోయినాయి. నగరం చుట్టుపక్కల అంతా కూడా కొన్ని చోట్ల శవాలు కొట్టుకుపోయినాయి, మనుషులు చనిపోయారు. ఇక జీవరాశులు కావచ్చు, లేదంటే ఈ వస్తువులు వాటి నష్టం అయితే చెప్పలేనిది. ముందు అన్నిటికంటే ప్రాణ నష్టం ఎక్కువ జరిగింది, కానీ ప్రభుత్వం అది పూర్తిగా బయటికి రానియకుండా ఇది చేసిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి అప్పుడు అసలు కేసీఆర్ ఎక్కడుండో ఏమైందో కూడా తెలియదు. ఆ వరదలు అంత దారుణం అయిపోతాయి. 20% వర్షపాతానికి హైదరాబాద్ నగరం అల్లాడిపోయింది. మనం ఆలోచిద్దాం, చూడండి, గమనించండి. దీని అన్నిటి కారణం ఏంటి? మరి ఈ ఆక్రమణలు కాదా? ప్రభుత్వ భూములు కావచ్చు, చెరువులు కావచ్చు, మరి నదులు పక్కన, మూసీ రివర్ పక్కన అన్నీ అక్రమ కట్టడాలే కదా, ఎన్క్రోచ్మెంట్సే కదా. దాదాపు 50 చెరువుల్ని మింగేశారు అని మనకు లెక్కలు తెలుస్తూ ఉన్నాయి హైదరాబాద్ నగరానికి సంబంధించి. ఆ చెరువులు అంటే ఈ 10 ఏళ్లలో వాళ్ళు పరిపాలనలో మూసీ నది అదే ఉస్మాన్ సాగర్ అవసరం లేదన్నారు, గండిపేట చెరువు అవసరం లేదన్నారు. అక్కడ చుట్టుపక్కల భూములు వేలాది ఎకరాలు ఉండేసరికి వాటిని అమ్ముకోవడానికి, వాళ్ళు బినామీలు అయ్యి వాటిని దోచుకోవడానికి, అదంతా ఒక రాజకీయపరమైనటువంటి పాలనా విధానం సక్రమంగా లేకపోతే అది ఇంకా దారుణమైన పరిస్థితులు మనం చూడాల్సి ఉంటుంది. దాని ఎఫెక్టు ఖచ్చితంగా ఈ ప్రకృతి ఇది మీద పడుతుంది అనడానికి మనకు ఉదాహరణ ఇది. ఇప్పుడు విజయవాడ నగరం అంతా అల్లాడిపోతుంది. సో గతంలో 30 ఏళ్ల క్రితం ఇది లేదు, ఇంత వాన లేదు, కానీ నగరాలు పెరుగుతున్నాయి. అయితే నగరాలు పెరుగుతున్న కొద్దీ దానికి తగిన విధంగా నీళ్లు పోయే విధానం కానీ, ఎక్కువ వరదలు వచ్చినప్పుడు నీళ్లు వెళ్ళడానికి దాన్ని ఉంచకపోతే ముంచుకునే వెళ్ళిపోద్ది, అంతే సింపుల్. ఇప్పుడు అదే వర్షపాతం విజయవాడ, ఖమ్మంలో రికార్డ్ అయిన వర్షపాతం హైదరాబాద్లో కనుక అందులో ఇప్పుడు 20%కే 2020లో ఎట్టుంటుందో మనం చూసాం. అదే 30, 40, 50కి వెళ్ళిపోతే హైదరాబాద్ సగం కొట్టుకుపోద్ది అంటంలో మీకేమైనా డౌట్ ఉందా? నాకైతే డౌట్ లేదు. ఈ తర్వాత అసలు ముందు ఇంత వర్షపాతం రాదు అని చెప్పడానికి ఎవరైనా చెప్పగలరా? ప్రభుత్వాలు చెప్పగలవా? వాతావరణ శాఖ చెప్పగలదా? లేదు కదా. అంటే ఏదైనా జరగవచ్చు అనేది మనకు అర్థమవుతూ ఉంది. దానికి తోడు ఒకప్పుడు ఎప్పుడు 100 ఏళ్లకు ఒక కలామిటీ జరిగేది, ఒక విపత్తు జరిగేది ప్రపంచవ్యాప్తంగా అని కరోనాని చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ మరి ఇప్పుడు కాలం మారిపోయింది. వర్షాకాలం, వేసవకాలం, శీతాకాలం, ఈ 3 కాలాలు మనకి 4 నెలలు అట్లా ఉంటే 3 4 12 నెలలు ఏడాది పాటు రొటేట్ అవుతుంటాయి. కానీ ఇప్పుడు మన కాంటినెంట్, ఏషియన్ కాంటినెంట్లో ఇది ఉంటుంది, దీనికి ఒక చక్రం ఉంది. సో ఇప్పుడు వర్షాకాలం అబ్నార్మల్గా తయారైంది. మరి 2020లో పడిన వర్షపాతానికి క్యుములోవస్ నింబస్ అయ్యో మేఘాలు కారణం అన్నారు. అంటే ఒకే దగ్గర
ఆ మేఘాలు బాగా కేంద్రీకృతమై అవడం వల్ల అత్యధిక వర్షపాతం పడుతుంది అనేది ఈ క్యుములోమస్ నింబస్ వాటి యొక్క ఆ మేఘాల యొక్క దానికి సంబంధించినటువంటి సమాచారం అది. సో అవి పెరగవని, ఎందుకంటే ఇప్పుడు ఈ ఇండస్ట్రీలని పొల్యూషన్ ఎక్కువైపోయింది, నదులు పొల్యూషన్ ఎక్కువైంది, సముద్రాలు వేడెక్కుతున్నాయి. సముద్రాలు వేడెక్కడం అంటే ఆలోచించండి, మనం బ్రతకడానికి ఇంకా అవకాశం ఉందా? ఏది జరిగినా ఇప్పుడు వేసవకాలం అనేది కూడా మనకు పెద్ద విపత్తు అవుతుంది. అది సాధారణ టెంపరేచర్ నుంచి అసాధారణ టెంపరేచర్కి వెళ్ళిపోతుంది. మనం భరించలేని పరిస్థితి. ఇప్పటికీ వర్షం లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ కూడా చెమట పోస్తున్న పరిస్థితి ఉందా లేదా? ఈ విధమైన వాతావరణం హైదరాబాద్లో ఉంటే ఎంత మారినట్టు మనకు అర్థమవుతుంది క్లియర్గా. సో పోతులూరు వీరబ్రహ్మం గారు చెప్పినట్టు సముద్రాలు కుంచుకుపోతాయి, కొన్ని నగరాలు మాయమైపోతాయి అని చెప్పే దాంట్లో సముద్రాలు లేకపోయినా కూడా ఈ అసాధారణమైనటువంటి ఈ వాతావరణ పరిస్థితులు చాలా వేగంగా జరుగుతున్నాయి. చాలా వేగంగా జరగడానికి ఏంటి కారణం? అడవుల నరికివేత కావచ్చు, మరి ఈ ఇండస్ట్రియల్ పొల్యూషను, కర్బన్ ఉద్గారాలు భూమిలోకి వదలటాల వల్ల భూగర్భ జలాలు నాశనం అయిపోతున్నాయి. ఇసుక మాఫియా ఇసుక దోచుకోవడం వల్ల అక్కడ సమతుల్యం దెబ్బతింటుంది. సముద్రాల పక్కన మరి కొండలను కూడా తొలిచి మరి కట్టడాలు ప్యాలెస్ల కట్టడాల వల్ల వాటి వల్ల వినాశనం జరుగుతూ ఉంది. ఇట్లా ఓవరాల్గా ప్రకృతి మీద ఒత్తిడి పెరిగింది. సామాన్య స్థితి లేదు, అసామాన్య పరిస్థితులు మనకి వాతావరణం కల్పించారు. దీనికి కారణం ఎవరు? ఫైనల్గా పొలిటికల్ సిస్టమ్సే కదా. సో ఇప్పుడు పరిపాలనలోకి వచ్చేవాళ్ళు అధికారాలు కూడా ఒక సాంప్రదాయ ఆలోచన విధానంతో ఉంటే ఈ ప్రికాషన్స్, ప్రకృతి సంబంధమైన ప్రికాషన్స్ తీసుకోవడం కూడా చాలా కష్టమే, తట్టుకోవడం కూడా కష్టమే, ఛాలెంజెస్. ఎందుకంటే చాలా కన్స్ట్రక్టివ్గా వర్క్ చేయకపోతే సో తట్టుకోలేం. ఇప్పుడు సరే పొలిటికల్గా ఇప్పుడు ఏం జరుగుతుందనేది అది ఇంకొక ఇదిలో చూద్దాం. సో మొత్తం మీద అయితే ఆలోచిద్దాం మనం. ఈ 52% ఆ 52కే పరిమితం అయితే అంతకు మించి రాదు. హైదరాబాద్లో అసలు అంత రికార్డ్ అవ్వటానికి లేదు అంటానికి లేదు కదా. ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? సైంటిస్టులు, వాతావరణ సైంటిస్టులు కానీ, డిపార్ట్మెంట్ కానీ లేదు, అవకాశం లేదు. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ టైం అనేది మనకు క్లియర్ అర్థమవుతుంది. సో ఇప్పుడు మనకి వర్షాకాలం అనేది ఒక పెద్ద థ్రెట్టే, అలాగే వేసవికాలం కూడా ఆల్రెడీ థ్రెట్ అయింది. అది ఎందుకు? టెంపరేచరు 35-36 లోపు ఉండాల్సిన 50-52 కూడా వెళ్ళింది లాస్ట్ టైం రాజస్థాను పరిసర ప్రాంతాల్లో మనం చూసాం. మరి ఇక్కడ నంద్యాల, మరి అక్కడ నల్గొండలో ఒక ప్రాంతంలో హైయెస్ట్ టెంపరేచర్ కూడా రికార్డ్ అయింది. ఎంత దాదాపు 47 degrees ఏమో రికార్డ్ అయింది మనకి ఆ రెండు రాష్ట్రాల్లో, తెలుగు హైయెస్ట్గా. రాజస్థాన్లో 55, ఢిల్లీలో 55 కూడా. అంటే ఈ వాతావరణ పరిస్థితులు మనకు చెబుతున్నాయి, ప్రకృతి మనతో మాట్లాడుతుంది. ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. అవి అర్థం చేసుకోకుండా మనం ఆస్ట్రాలజీ నమ్ముతామా, కాలజ్ఞానం నమ్ముతామా అనేది పక్కన పెడదాం. కొంచెం కామన్ సెన్స్తో ఆలోచిస్తేనే ఈడ పరిశ్రమలు కానీ, మరి ఈ రాజకీయం వ్యాపారం అయిపోయింది, బాధ్యత లేదు. మరి ఇవన్నీ చూస్తే ఫైనల్గా ఎఫెక్ట్ అయ్యేది ఏంటి? ప్రకృతిని ఉండాల్సిన విధంగా ఉండనీయకుండా చెరువులు మింగేసుకుంటా, అక్కడ అపార్ట్మెంట్లు కట్టుకుంటా, అంతా ఇది హైడ్రా పేరుతో కొంత మంచి ఏదో చేస్తూ ఉన్నారు. అది ఎంతవరకు మళ్ళీ చేస్తారనేది ఒక ప్రశ్న మార్కే. అయితే మొత్తం మీద అయితే ఈ నగరాలు మాయమవడానికి ఎంతో కాలం పట్టవేమో అనిపిస్తుంది నా వరకు. అయితే మనం గమనిస్తే ఈ ప్రకృతిలో, వాతావరణంలో చోటు చేసుకున్నటువంటి అబ్నార్మల్ క్లైమాటికల్ కండిషన్స్ వలన, అది ఎండాకాలం కావచ్చు, వానాకాలం కావచ్చు, చలికాలంలో వైరస్లు విపరీతంగా వస్తున్నాయి. సో ఎందుకు ఇంత విపరీతం పెరిగింది? విపరీత బుద్ధే వినాశనకారి అని చెప్పి మరి మన పెద్దవాళ్ళు చెప్పింది ఖచ్చితంగా అది జరుగుద్దేమో అనిపిస్తుంది. సో అకౌంటబిలిటీ అనేది కనుక లేకుండా, విజన్ లేకుండా, ఫోర్కాస్ట్ ముందు చూపు లేకుండా ఈ ప్రభుత్వాలు, పరిపాలకులు ఇట్లా కనుక వెళ్ళిపోతే సో ఈ నగరాలు మాయమైపోవడం అనేది పెద్ద ఏదో వర్షాలు పడినప్పుడు ఫీల్డ్లోకి వెళ్ళిపోయి వర్క్ చేయడము అదంతా కూడా సెకండరీ. దానికి ఒక మెకానిజం అనేది వ్యవస్థీకృతంగా తయారు చేసి పెట్టుకోవాలనేది ప్రకృతి మనకి ప్రతిదీ ఛాలెంజ్ చేసి చెప్తాం. సో మొత్తం మీద అయితే కాలజ్ఞానంలో విజయవాడ గురించి ఏదో ఒక మాట చెప్పారు వీరబ్రహ్మానందం గారు. అంటారు ఏది, కనకదుర్గమ్మ ముక్కు పుడక వరకు నీళ్లు వెళితే ఇంకంతా
నాశనమే అని. అంతవరకు వెళ్లకుండా ఉంటేనే ఇప్పుడు విజయవాడ నగరం ఎట్లుందో చూసాం. అసలు ఆ గట్టు సముద్ర మట్టానికి 500 అడుగుల ఎత్తులో ఉంటుంది ఏది కనకదుర్గమ్మ టెంపుల్ పైన. అక్కడ వరకు వెళ్ళడం అంటే అసలు ఏమన్నా ఉంటుందా? దక్షిణ భారతంలోనే ఏమీ మిగలదు, మొత్తం వాష్ అవుట్ అయిపోద్ది, మొత్తం కొట్టుకుపోవడమే. సో కాబట్టి కోట్లు అపార్ట్మెంట్లు ఇవన్నీ కాదు కదా బాధ్యత ఏంటి? సంపాదించుకొని మొత్తం కొట్టుకుపోయాక అందరూ చచ్చిపోయాక చేసేదే ఉంటుంది. కాబట్టి అందరూ చేయాల్సింది ఏంటి? ప్రజలు ప్రభుత్వాలు ఎఫెక్టివ్గా ప్రకృతిని కాపాడుకునే విధంగా చేయటం, ప్రకృతిని కాపాడుకోవడానికి ఒక ఉద్యమం తీసుకురావడం, మనం చేయగలిగినంత చేయడం, ప్రకృతికి డిస్టర్బెన్స్ లేకుండా ఉండడం. మరి అలాగెనక చేయకపోతే ఖచ్చితంగా బ్రహ్మం గారు చెప్పింది ఖచ్చితంగా జరుగుద్దా లేదా అనేది కన్నా దానికంటే కూడా ఈ వాతావరణంలో సముద్రాలు వేడెక్కిపోవడం అంటే ఆలోచించండి. సముద్రాలు వేడెక్కడం అంటే మామూలు విషయం కాదు కదా. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటున్నాం, మామూలు అది అంటే ఏ విధంగా డెవలప్మెంట్ అంటే ప్రకృతిని వినాశనం చేసుకునే విధంగా మనం వెళుతూ ఉన్నాం కదా. మరి హైదరాబాద్ నగరానికి కనుక 20% వర్షపాతం 20 సెంటీమీటర్లు రికార్డ్ అయితేనే 2020 సంవత్సరంలో మనం దారుణమైనటువంటి పరిస్థితులు చూసాం. అదే 50 సెంటీమీటర్ల వర్షపాతం వస్తే హైదరాబాదు సగం వాషౌట్ అవుతుందనడానికి ఏ విధమైన డౌట్ లేదు. సో కాబట్టి మరి దాని ప్రకారం ప్రభుత్వాలు అక్కడైనా ఆంధ్రాలో అయినా తెలంగాణలో అయినా దూరదృష్టితో డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థను చాలా బలోపేతం చేసి ఈ చెరువులు, ప్రభుత్వ భూములు, పార్కులు, స్థలాలు అన్నిటినీ ఆక్రమణల నుంచి విముక్తి చేసి నీళ్లు ఎంత పెద్ద వరదలు వచ్చినా నీళ్లు వాటి దారిలో వాటికి వెళ్ళడానికి దారులు వదలకపోతే అది అందరిని కబళించుకొని వెళ్ళిపోద్దనడంలో ఏ విధమైన సందేహం లేదు. బ్రహ్మంగారు చెప్పినట్టు మొత్తం నాశనం అయ్యే అవకాశాలు అయితే దగ్గరలోనే కనపడుతున్నాయి. ఇది నిరాశావాదంగా మీరు అనుకుంటారేమో కానీ నాకైతే ఒక వాస్తవపరమైనటువంటి అంశంగా మనిషి దురాశకి పతాక స్థాయి, రాజకీయపరమైనటువంటి అవినీతులకి ఒక ప్రభుత్వాన్ని అని కాదు, ఓవరాల్గా ఇవన్నీ పరాకాష్ట. బాధ్యతలు లేనటువంటి, ముందు చూపు లేనటువంటి ప్రభుత్వాలు అధికారంలోకి పరిపాలన చాలా సంవత్సరాలు చేసి ఉండడం, ఇవంతా ఒకేసారి మీద పడేసరికి కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు మరి ఇప్పుడు ప్రస్తుతం చెయ్యి అంటే ఎట్లా అవుతాయి? అవ్వవు కదా. కాబట్టి ప్రజలు కూడా బాధ్యతాయుతంగా అందరం ఉంటే ఎప్పటి వరకు ఉంటాం అనేది చెప్పలేం. వచ్చిన తర్వాత ప్రభుత్వాలను నిందవేసి ప్రజా బాధ్యత, పౌర బాధ్యత కూడా ఖచ్చితంగా ఉంటుంది. పౌరులు ఇన్వాల్వ్ చేస్తూ ఒక బలమైనటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థని పౌర సమాజాన్ని ఇన్వాల్వ్ చేసి తయారు చేసుకోవాల్సిన బాధ్యత ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఉంటుంది. లేకపోతే ఆస్ట్రోడామ్ చెప్పిందైనా మరి ఆస్ట్రోడామ్ చెప్పిన ప్రపంచవ్యాప్తంగా చాలా జరిగినాయి అనేది నమ్ముతుంటారు. అందులో ఇందిరాగాంధీ హత్య కూడా ఆయన చెప్పిందే అని చెప్తుంటారు. మన ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలో అటువంటి క్యారెక్టరే పోర్ట్రే చేశాడు. సరే అవి నమ్ముతారా లేదా అనేది మనం పక్కన పెడితే జరుగుతున్న ప్రకృతి ఒత్తిడిని మనం గమనిస్తేనే మనకు అర్థమైపోతుంది. మరి ఇంకా సైంటిస్టులు చెప్పేది, సైన్స్ చెప్పేది ప్రభుత్వాలు అవి దృష్టిలోకి తీసుకొని కనుక చెయ్యకపోతే ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. ఇది జరగదు, ఇంత వర్షపాతం రాదు తెలంగాణకి, హైదరాబాద్కి అని వాతావరణ శాఖ ఏమన్నా సర్టిఫికేట్ ఇవ్వగలదా? ఖరాఖండిగా చెప్పగలదా? అలాగే ఆంధ్ర విషయంలో కానీ దేశ విషయంలో కానీ వాళ్ళు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు వస్తాయంటే దాని అర్థం అదే. ఇంత పర్సంటేజ్ అని క్యాలిక్యులేట్ చేసి చెప్పడం ఉండదు. ఎందుకంటే ప్రకృతిలో ఇప్పుడు ఒకప్పుడంటే ప్రకృతి ఒక సిస్టమేటిక్ ఉండింది, దాన్ని అంతా డిస్టర్బ్ చేసేసాం మన వ్యవస్థలో, మన ప్రభుత్వాలు, మన దురాశాపరులైన ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, అందరూ ప్రధానమంత్రులు, మాజీ ప్రధానులు, బాధ్యతలు లేనటువంటి వ్యవస్థ. కాబట్టి దానికి ఇప్పుడు నష్టపరిహారం భవిష్యత్ తరాలు, ఈ పిల్లలకి వాళ్ళకి భవిష్యత్తే లేకుండా చేస్తే గనక అదంతా మన పాపమే. కాబట్టి పాప పరిహారం చేయాలంటే ప్రకృతిని పరిరక్షించాలి అంతే, అదొక్కటే మార్గం. ప్రకృతిని ఒత్తిడి చేస్తే ప్రకృతి క్షణాల్లో మొత్తం మట్టు పెట్టేస్తుంది, అంతే మింగేస్తుంది. తన మీద ఒత్తిడిని ఎట్లా తగ్గించుకోవాలో ప్రకృతికి ఒత్తిడి ఎక్కువైతే చెప్పేదేముంది? ఏదో ఒక రూపంలో, అది సునామీ కావచ్చు, కరోనా కావచ్చు, లేదంటే ఇట్లా ఊహించని వరదల రూపం కావచ్చు, ఇంకోటి కావచ్చు, భూకంపాలు కావచ్చు, విపరీతమైన ఎండలు కావచ్చు,
విపరీతమైన చలి కావచ్చు, తట్టుకోలేనటువంటి ఏదైనా జరగవచ్చు. ముఖ్యంగా అయితే వరదలు అనేది మనకు చాలా వెంటనే కొట్టుకుపోయే అందరినీ తుడిచిపెట్టేస్తాయి కాబట్టి సో మేజర్గా అయితే ఆ ప్రమాదం రాకుండా తట్టుకోవాలంటే మరి ఈ ఈ అక్రమాలు అవన్నీ సక్రమం చేస్తేనే సాధ్యపడుతుంది. లేకపోతే ఈ నగరాలన్నీ మేజర్గా నీటి ఆనుకొని, సముద్రాన్ని ఆనుకొని, నదులను ఆనుకొని ఉన్నటువంటి నగరాలు, అది విజయవాడ కావచ్చు, విజయనగరం కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, విజయవాడ కావచ్చు, నెల్లూరు కావచ్చు, ఒంగోలు కావచ్చు, ఇక్కడ మనకి ఖమ్మం కావచ్చు, సరే నదులను ఆనుకున్నటువంటి మనకి కరీంనగర్, వరంగల్ కావచ్చు, మన హైదరాబాదు నగరం మామూలుగానే ఏది మనకున్నది మూసీ నది, చుట్టుపక్కల కొన్ని మంజీరా ఇవి అవి కావచ్చు. వర్షపాతం బీభత్సంగా పడినప్పుడు కేవలం సముద్రాల వైపు నుంచే రావాలని ఏం లేదు. సముద్రాలు పొంగితే ఆ తీర ప్రాంతాలన్నీ ఖాళీ అయిపోతాయి. సునామీ మనకు అదొక పెద్ద లెసన్ నేర్పింది కాబట్టి సో ప్రకృతి నుంచి ప్రకృతి మీద ఒత్తిడి పెరుగుతుందనేది క్లియరు. సో మనకి కాలజ్ఞానం బోధించేది కూడా అదే. మరి కాలజ్ఞానమే కనుక నిజం, కాలజ్ఞానానికి పోతులూరు వారు చెప్పిందే నిజం కాకుండా ఉండాలంటే కొంతకాలమైనా ఈ నగరాలను కాపాడుకోవాలంటే అది పాలకుల చేతుల్లో, ప్రజల చేతుల్లోనే ఉంది.